క్రింది వాటిలో గణిత స్వభావము ఆప్షన్ 1 గణిత భావనలు తాత్కాలికమైనవి. సో గణిత భావనలు తాత్కాలికమైనవి అని చెప్పేసి మనకి ఎక్కడ గణిత స్వభావంలో లేదండి. నెక్స్ట్ సరిచూసుకునే పద్ధతిని కలిగి ఉంటుంది. ఎస్, గణితం అనేది సరిచూసుకునే పద్ధతిని కలిగి ఉంటుందని చదువుకున్నాం. సౌందర్యాత్మక లక్షణాన్ని కలిగి ఉంటుంది. సహజ సిద్ధమైన ఆలోచన విధానము. ఎస్, సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి గణిత స్వభావం ఏంటి? సరిచూసుకునే పద్ధతిని కలిగి ఉంటుంది, సౌందర్య లక్షణాన్ని కలిగి ఉంటుంది, సహజ సిద్ధమైన ఆలోచన విధానము. ఈ మూడు కూడా మనకి గణిత శాస్త్రం యొక్క స్వభావాన్ని తెలియజేస్తున్నాయి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెలాసిటీ లెర్నర్స్. మనం చాలా రోజుల తర్వాత మళ్ళీ మ్యాథమెటిక్స్ మెథడాలజీకి సంబంధించి ప్రాక్టీస్ సెషన్ అయితే కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో మనం ఈరోజు వీడియోలో ఫస్ట్ యూనిట్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్, అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ డిఎస్సిస్లో అడిగిన బిట్స్ అనేవి ఈ వీడియోలో చూద్దామండి. మన మ్యాథమెటిక్స్ మెథడాలజీకి సంబంధించి 500+ ఇంపార్టెంట్ బిట్ సిరీస్ కానివ్వండి, లేకపోతే ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ కానివ్వండి, ఇంకా ఎవరైనా విజిట్ చేయకపోతే వాటిని కూడా విజిట్ చేసేసేయండి. లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేయడం ఇదే మొదటిసారి అయితే మన ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఏదైనా ఒక క్వశ్చన్కి మీకు ఆన్సర్ అనేది తెలిసినట్టయితే కంపల్సరీగా కామెంట్ అనేది చేయడానికి ట్రై చేయండి. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మీకు ఆ క్వశ్చన్ అనేది ఎక్కువ కాలం అనేది గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, వీడియోలోకి వెళ్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా కేర్ఫుల్గా అయితే వినేసేయండి. ఈరోజు సెషన్లో మన ఫస్ట్ బిట్, విజ్ఞాన శాస్త్రం కంటే మిన్నైనది, అద్భుతమైనది, మానవుడికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడేది, ప్రశంసనీయమైనది, ప్రదర్శింపదగినదే గణితము అని నిర్వచించిన వారు. సో మనకి విజ్ఞాన శాస్త్రం కంటే మిన్నైనది అనే కీవర్డ్ని గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి మీకు 500+ ఇంపార్టెంట్ బిట్ సిరీస్లో చెప్పాను. సో విజ్ఞాన శాస్త్రం కంటే మిన్నైనది అని గణిత శాస్త్రానికి సంబంధించిన నిర్వచనం ఇచ్చిన వ్యక్తి బెంజమిన్ ఫ్రాంక్లిన్. సో మనకి కెమిస్ట్రీలో బెంజిన్ ఉంటుంది. కెమిస్ట్రీ అంటే విజ్ఞాన శాస్త్ర సైన్స్కి సంబంధించింది. సో బెంజిన్, సో విజ్ఞాన శాస్త్రం బెంజిన్. సో విజ్ఞాన శాస్త్రం కంటే మిన్నైనది అంటే మనకు గుర్తుకు రావాల్సిన వారు బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఓకే, నెక్స్ట్ బిట్, గణిత శాస్త్ర ఫలితాలు సరైనవి, సరికానివి అనే 2 వర్గాలుగానే ఉంటాయి. పరిస్థితులు, వ్యక్తులు, వ్యవస్థలను బట్టి అవి మారవు. ఇది గణిత శాస్త్రం యొక్క ఏ స్వభావాన్ని తెలుపుతుంది? సో గణిత శాస్త్ర ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము సరైనవి, సరికానివి అని 2 వర్గాలుగానే ఉంటాయి తప్ప ఇవి పరిస్థితులకు కానీ, వ్యక్తులను కానీ, వ్యవస్థలను బట్టి మారవు. ఈ స్టేట్మెంట్ అనేది గణిత శాస్త్రానికి సంబంధించి ఏ స్వభావాన్ని తెలుపుతుందంటే ఖచ్చితత్వము. ఓకేనా, గణిత శాస్త్ర ఫలితాలు సరైనవి, సరికానివి అని 2 వర్గాలుగానే ఉంటాయి. పరిస్థితులు, వ్యక్తులు, వ్యవస్థలను బట్టి అవి మారవు. ఇది గణిత శాస్త్రం యొక్క ఏ స్వభావాన్ని తెలుపుతుందంటే ఖచ్చితత్వాన్ని. ఓకే, నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో గణిత స్వభావము ఆప్షన్ 1 హేతువాదము, ఆప్షన్ 2 సరిచూసుకునే పద్ధతి, ఆప్షన్ 3 నమూనాల అధ్యయన శాస్త్రము, ఆప్షన్ 4 వివరణాత్మకం. సో గణిత శాస్త్రం అనేది హేతువాద స్వభావాన్ని కలిగి ఉంటుంది, అదేవిధంగా సరిచూసుకునే పద్ధతిని కలిగి ఉంటుంది. నెక్స్ట్ నమూనాల అధ్యయన శాస్త్రము. సో ఆప్షన్ 1, 2, 3 మనకి గణితం యొక్క స్వభావాన్ని సూచిస్తున్నాయి. ఏంటది గణిత స్వభావం? హేతువాదము, సరిచూసుకునే పద్ధతి, నమూనాల అధ్యయన శాస్త్రము. ఓకేనా, ఈ 3 కూడా గణిత శాస్త్రం యొక్క స్వభావము. సో వివరణాత్మకం అనేది గణిత స్వభావం కాదు. ఓకేనా, సో ఈ బిట్కి సరైన సమాధానం ఆప్షన్ 1, 2, 3. ఓకే, నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో తార్కికవాదాన్ని తెలియజేసే గ్రంథము. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో తార్కికవాదాన్ని తెలియజేసే గ్రంథము ప్రిన్సిపియా మ్యాథమెటికా. ఓకే, తార్కికవాదాన్ని తెలియజేసే గ్రంథము ప్రిన్సిపియా మ్యాథమెటికా. ఓకే, నెక్స్ట్ బిట్, సకల శాస్త్రాలకు మూలం, ద్వారం లాంటిది గణితము అని నిర్వచించిన వారు. సకల శాస్త్రాలకు మూలం, ద్వారం లాంటిది గణితము అని నిర్వచించిన వారు ఫ్రాన్సిస్ బేకన్. ఓకేనా, ఈ బిట్ మనకి చాలా డిఎస్సిస్లో, చాలా టెట్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. సో డిఎస్సి 2012లో కూడా ఈ క్వశ్చన్ అడిగారు. ఏంటది? సకల శాస్త్రాలకు మూలము, ద్వారము లాంటిది గణితము అని నిర్వచించిన వారు ఫ్రాన్సిస్ బేకన్. ఓకే, నెక్స్ట్ బిట్, విద్యార్థి 1 నుంచి 20 వరకు సంఖ్యల కారణాంకాలను పరిశీలించి
పిదప ప్రతి సహజ సంఖ్యకు 1 తప్పకుండా కారణాంకం అవుతుంది అని నిర్ధారించడాన్ని ఏమంటారు? సో చూడండి, సో విద్యార్థి 1 నుంచి 20 వరకు గల సంఖ్యల్ని పరిశీలించి వాటి యొక్క కారణాంకాలను పరిశీలించిన పిదప సో ప్రతి సహజ సంఖ్యకు 1 తప్పకుండా కారణాంకంగా ఉంటుంది అని నిర్ధారించడం. అంటే కొన్ని ఉదాహరణలు పరిశీలించి ఒక జనరలైజేషన్కి వచ్చాడు. అంటే ఇక్కడ ఆగమన హేతువాదము. ఓకేనా, ఇండక్టివ్ రీజనింగ్. ఓకే, నెక్స్ట్ బిట్. మ్యాథమెటిక్స్ అనే పదం ఏ గ్రీకు పదాల కలయిక వల్ల ఏర్పడింది? సో మ్యాథమెటిక్స్ అనే పదము ఏ గ్రీకు పదాల కలయిక వల్ల ఏర్పడిందంటే మ్యాంథేనియన్ మరియు టెక్ని. సో మ్యాథమెటిక్స్ అనే పదము మ్యాంథేనియన్ మరియు టెక్ని అనే గ్రీకు భాషా పదాల నుంచి ఉద్భవించడం జరిగినది. ఓకే, నెక్స్ట్ బిట్. తార్కికవాదాన్ని ప్రచారం చేసిన వారు. సో తార్కికవాదాన్ని ప్రచారం చేసిన వారు బెర్ట్రాండ్ రస్సెల్, ఏఎన్ వైట్ హెడ్లు. ఓకేనా, తార్కికవాదాన్ని ప్రచారం చేసిన వారు బెర్ట్రాండ్ రస్సెల్, ఏఎన్ వైట్ హెడ్లు. ఓకే, నెక్స్ట్ బిట్. సాంప్రదాయకవాదాన్ని ప్రచారం చేసిన వారు. సో సాంప్రదాయకవాదాన్ని ప్రచారం చేసిన వారు డేవిడ్ హిల్బర్ట్. ఓకేనా, డేవిడ్ హిల్బర్ట్ ప్రచారం చేసిన వాదము సాంప్రదాయవాదము. సాంప్రదాయకవాదాన్ని ప్రచారం చేసిన వారు డేవిడ్ హిల్బర్ట్. ఓకే, నెక్స్ట్ బిట్. విద్యార్థుల్లో గణితం పట్ల ప్రేరణ కలిగించడానికి తరగతి గదిలో ఉపాధ్యాయుడు అనుసరించదగు చర్య. సో తరగతి గదిలో విద్యార్థులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి గణితం పట్ల ప్రేరణ, ఆసక్తి, అభిరుచిని పెంపొందించడం కోసం ఉపాధ్యాయుడు ఎటువంటి చర్యను అనుసరించాలని చెప్పేసి అడుగుతున్నారు. సో ఉపాధ్యాయుడు ఏం చేయాలంటే గణిత బోధనలో గణితానికి సంబంధించిన చారిత్రక అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని ఇన్క్లూడ్ చేస్తూ బోధన చేయడం వల్ల సో విద్యార్థికి గణితం పట్ల ప్రేరణ అనేది కలగడానికి అవకాశం ఉంది. ఓకేనా, గణిత చారిత్రక అంశాలను బోధనలో మేళవింపు చేయటము. విద్యార్థుల్లో గణితం పట్ల ప్రేరణ కలిగించడానికి తరగతి గదిలో ఉపాధ్యాయుడు అనుసరించదగు చర్య గణిత చారిత్రక అంశాలను బోధనలో మేళవింపు చేయటము. ఓకే, నెక్స్ట్ బిట్. గణితాన్ని దాని చరిత్ర నుంచి విడగొట్టే ఏ ప్రయత్నం వల్లనైనా గణితం నష్టపోయినంతగా ఏ శాస్త్రం ఇలాంటి ప్రయత్నం వల్ల నష్టపోదు అని నేను దృఢంగా చెప్పగలను అని పేర్కొన్న వ్యక్తి. అంటే ఏంటంటే గణితాన్ని దాని చరిత్ర నుంచి వేరు చేసే ప్రయత్నం ఉంటుంది చూసారా. సో ఈ ప్రయత్నం వల్ల మ్యాథ్స్ గణితం నష్టపోయినంతలాగా ఏ సబ్జెక్టు కూడా నష్టపోదు అని నేను దృఢంగా చెప్పగలను అని చెప్పిన వ్యక్తి డబ్ల్యూ గ్లైషర్. ఓకేనా, నెక్స్ట్ బిట్. పంచసిద్ధాంతిక గ్రంథ రచయిత ఎవరు? సీటెట్లో అడిగిన బిట్టు. సో ఏపీ టెట్ అండ్ డిఎస్సీలో కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన బిట్టు. సో పంచసిద్ధాంతిక గ్రంథ రచయిత వరాహమిహిరుడు. సో పంచసిద్ధాంతిక గ్రంథ రచయిత వరాహమిహర. ఓకేనా, నెక్స్ట్ బిట్. యూక్లిడ్కి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? సో యూక్లిడ్కి సంబంధించి క్రింది ఇచ్చిన ఆప్షన్స్లో సరైనది. సో ఎలిమెంట్ గ్రంథ రచయిత. సో యూక్లిడ్ ఎలిమెంట్స్ గ్రంథ రచయిత. ఓకే, నెక్స్ట్ బిట్. కరణీయ సంఖ్యలు. సో కరణీయ సంఖ్యలు కూడా యూక్లిడ్కి సంబంధించినవే. నెక్స్ట్ అదేవిధంగా ఆధునిక గణిత పితామహుడు. సో యూక్లిడ్ మనకి ఆధునిక గణిత పితామహుడు కాదండి. సో జామెట్రీ అంటే జ్యామితి పితామహుడు, కాబట్టి ఆప్షన్ 3 అనేది రాంగ్. పైథాగోరియన్ త్రికాలు. సో పైథాగోరియన్ త్రికాలు అనేవి కూడా యూక్లిడ్కి సంబంధించినవి. ఈ కరణీయ సంఖ్యలు కానివ్వండి, పైథాగోరియన్ ట్రిప్లెట్స్ కానివ్వండి, సాపేక్ష ప్రధానాంకాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎలిమెంట్స్ అనే గ్రంథంలో 13 భాగాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఆ 13 భాగాల్లో ఒక్కొక్క భాగానికి సంబంధించి సో ఇటువంటి అంశాలన్నీ పొందుపరచబడినవి. కాబట్టి ఇక్కడ యూక్లిడ్కి సంబంధించినవి ఎలిమెంట్స్ గ్రంథము, కరణీయ సంఖ్యలు, పైథాగోరియన్ త్రికాలు. సో 1, 2, 4 అనేవి యూక్లిడ్స్కి సంబంధించినవి. ఓకే, నెక్స్ట్ బిట్. క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. సరికాని జతను మనం గుర్తించమని అడుగుతున్నారు. సో సిద్ధాంత శిరోమణి. సో సిద్ధాంత శిరోమణి గ్రంథకర్త భాస్కరాచార్య. ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్ ఆర్యభట్టీయం గ్రంథకర్త ఆర్యభట్ట అని. ఓకేనా, ఆర్యభట్ట తన 23వ ఏట ఆర్యభట్టీయంని రచించడం జరిగింది అని చెప్పుకున్నాం. నెక్స్ట్ అదేవిధంగా డిస్కోర్స్ ఆన్ మెథడ్స్ గ్రంథకర్త రెనే డికార్టే. సో ఇది కూడా కరెక్ట్. ది మెథడ్స్ గ్రంథకర్త అరిస్టాటిల్. సో సిద్ధాంత శిరోమణి భాస్కరాచార్య, ఆర్యభట్టం, డిస్కోర్స్ ఆన్ మెథడ్స్ రెనే డికార్టే, ది మెథడ్స్ అరిస్టాటిల్. సో పైన ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా కరెక్టే. సో పైన ఇచ్చినవన్నీ సరైనవే. ఓకేనా, నెక్స్ట్ బిట్.
క్రింది వాటిలో రామానుజన్ సంఖ్య. సో రామానుజన్ సంఖ్య 1729. ఓకేనా, దీన్నే హార్డీ రామానుజన్ సంఖ్య అని కూడా అంటారు. నెక్స్ట్ బిట్, ఆర్యభట్ట ప్రకారం పై విలువ. సో ఆర్యభట్ట ప్రకారం పై విలువ 3.1416. ఓకేనా, ఎవరి ప్రకారం పై విలువ 3.1416 అంటే ఆర్యభట్ట ప్రకారము పై విలువ 3.1416. ఓకే, నెక్స్ట్ బిట్, ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణము మీది వర్గము మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానము అని ఎవరు సిద్ధాంతీకరించారు? ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణము మీది వర్గము మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానము. ఇది ఏ సిద్ధాంతం అండి? సో పైథాగరస్ సిద్ధాంతం. కాబట్టి దీన్ని సిద్ధాంతీకరించింది, స్టేట్మెంట్ ఇచ్చేసి ఇది సిద్ధాంతీకరించింది ఎవరంటే పైథాగరస్. ఓకేనా, ఏ సిద్ధాంతము? పైథాగరస్ సిద్ధాంతము. అంటే దీని మీనింగ్ ఏంటంటే కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఓకే, నెక్స్ట్ బిట్, సహజ జ్ఞానవాదం ప్రకారము గణిత స్వభావము ఏది? ఓకేనా, ఆప్షన్ 1 గణితం అంతా తర్కమే. సో గణితం అంతా తర్కమే అనేది సహజ జ్ఞానవాదానికి సంబంధించింది కాదండి. సో ఆప్షన్ 1 అనేది రాంగ్. నెక్స్ట్, గణితం అనేది ఒక నిర్మాణాత్మక ప్రక్రియ. ఓకేనా, సో గణితం అనేది నిర్మాణాత్మక ప్రక్రియ అనేది సహజ జ్ఞానవాదం అంటే అంతర్బుద్ధివాదానికి చెందినదే. నెక్స్ట్, గణితం తన విశ్వాన్ని తానే నిర్మించుకుంటుంది. సో గణితం అనేది తన విశ్వాన్ని తానే నిర్మించుకుంటుంది అనేది కూడా సహజ జ్ఞానవాదం అలియాస్ అంతర్బుద్ధివాదానికి చెందినదే. నెక్స్ట్, గణిత భావాలన్నీ మానవుడి ఆలోచనలో లీనమై ఉంటాయి. సో ఇది కూడా సహజ జ్ఞానవాదానికి సంబంధించిందే. కాబట్టి ఇక్కడ సహజ జ్ఞానవాదం ప్రకారము గణిత స్వభావం ఏదంటే, సో గణితం అనేది నిర్మాణాత్మక ప్రక్రియ, గణితం తన విశ్వాన్ని తానే నిర్మించుకుంటుంది, గణిత భావాలన్నీ మానవుడి ఆలోచనలో లీలమై ఉంటాయి. సో ఆప్షన్ 2, 3, 4 అనేవి సహజ జ్ఞానవాదం ప్రకారము గణిత స్వభావానికి సంబంధించినవి. ఓకే, నెక్స్ట్ బిట్, భారతదేశంలో ప్రయోగించిన మొట్టమొదటి ఉపగ్రహానికి ఎవరు పేరు పెట్టారు? సో భారతదేశంలో ప్రయోగించిన మొట్టమొదటి ఉపగ్రహానికి ఆర్యభట్ట జ్ఞాపకార్థము ఆర్యభట్ట గారి పేరు పెట్టడం జరిగినది. ఓకేనా, ఈ ఉపగ్రహం అనేది ఏప్రిల్ 19, 1975న అంతరిక్షంలోనికి ప్రయోగించబడినది. ఓకేనా, ఏప్రిల్ 19, 1975న అంతరిక్షంలోనికి ప్రయోగించబడినది. నెక్స్ట్ బిట్, వృత్త వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు 8/9 హోల్ స్క్వేర్ ఇంటూ వ్యాసము స్క్వేర్ అని పేర్కొన్నవారు. సో వృత్త వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు 8/9 హోల్ స్క్వేర్ ఇంటూ వ్యాసము స్క్వేర్ అని పేర్కొన్నవారు ఈజపర్షియన్లు. ఓకేనా, నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో ఆర్కిమెడిస్ రచనను గుర్తించండి. సో క్రిందిచ్చిన వాటిల్లో ఆర్కిమెడిక్ రచనలు ఏంటంటే సెంటర్ ఆఫ్ ప్లేన్ గ్రావిటీస్. సో సెంటర్ ఆఫ్ ప్లేన్ గ్రావిటీస్, క్వాడ్రేచర్ ఆఫ్ పారాబోలా. సో ఈ రెండు కూడా మనకి ఆర్కిమెడిస్ యొక్క రచనలు. ఏంటవి? సెంటర్ ఆఫ్ ప్లేన్ గ్రావిటీస్, క్వాడ్రేచర్ ఆఫ్ పారాబోలా. ఇవి రెండు కూడా ఆర్కిమెడిస్కి సంబంధించిన రచనలు. ఓకే, నెక్స్ట్ బిట్, లీలావతి ముఖ్య అధ్యాయంగా గల గ్రంథము. సో లీలావతి ముఖ్య అధ్యాయంగా గల గ్రంథము సిద్ధాంత శిరోమణి. ఓకేనా, సో సిద్ధాంత శిరోమణి గ్రంథకర్త ఎవరండి? భాస్కరాచార్య 2. సో ఈ సిద్ధాంత శిరోమణిలో మొదటి భాగమైన పాఠీ గణితానికి తన కూతురైన లీలావతి పేరు పెట్టడం జరిగింది. సో అప్పటి నుంచి పాఠీ గణితానికి సంబంధించి సో సిద్ధాంత శిరోమణిలో మొదటి భాగాన్ని లీలావతి గణితంగా పిలువబడుతుంది. ఓకేనా, లీలావతి ముఖ్య అధ్యాయంగా గల గ్రంథము సిద్ధాంత శిరోమణి. సిద్ధాంత శిరోమణి గ్రంథకర్త భాస్కరాచార్య 2. ఓకే, నెక్స్ట్ బిట్, ఆధునిక గణిత శాస్త్రవేత్తల్లో సుప్రసిద్ధుడైన శ్రీనివాస రామానుజన్ పరిశోధనలు వేటికి సంబంధించినవి? సో శ్రీనివాస రామానుజన్ పరిశోధనలు ఎక్కువగా సంఖ్యావాదానికి సంబంధించినవి, నెంబర్ థియరీకి సంబంధించినవి. ఓకేనా, నెక్స్ట్ బిట్, నిగమన తర్కాన్ని క్రమబద్ధం చేసిన శాస్త్రవేత్త. సో నిగమన తర్కాన్ని అంటే డిడక్టివ్ రీజనింగ్ని క్రమబద్ధం చేసిన శాస్త్రవేత్త అరిస్టాటిల్. ఓకేనా, నెక్స్ట్ బిట్,
ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ, ఫెలో ఆఫ్ ది ట్రినిటీ కాలేజ్, గౌరవం పొందిన మొదటి భారతీయుడు. ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ, ఫెలో ఆఫ్ ది ట్రినిటీ కాలేజ్, గౌరవం పొందిన మొదటి భారతీయుడు శ్రీనివాస రామానుజన్. ఓకే, నెక్స్ట్ బిట్ ఆల్రెడీ రిపీట్ అయిన బిట్. సకల శాస్త్రాలకు మూలం, ద్వారం లాంటిది గణితము అని నిర్వచించిన వారు ఫ్రాన్సిస్ బేకన్. ఓకే, నెక్స్ట్ బిట్ ఆవశ్యక పర్యవసానాలను ఊహించే విజ్ఞానమే గణితము అని నిర్వచించిన వారు డిఎస్సి 2008. ఆవశ్యక పర్యవసానాలను ఊహించే విజ్ఞానమే గణితము అని నిర్వచించిన వారు బెంజమిన్ పియర్స్. ఓకేనా, బెంజమిన్ పియర్స్. ఆవశ్యక పర్యవసానాలను ఊహించే విజ్ఞానమే గణితము అని నిర్వచనం ఇచ్చిన వారు బెంజమిన్ పియర్స్. ఓకే, నెక్స్ట్ బిట్ గణిత స్వభావాన్ని వివరించడానికి సహజ జ్ఞానవాదాన్ని ప్రచారం చేసిన శాస్త్రవేత్త డిఎస్సి 2008 బిట్. సో గణిత స్వభావాన్ని వివరించడానికి సహజ జ్ఞానవాదాన్ని అంటే అంతర్బుద్ధివాదాన్ని ప్రచారం చేసిన శాస్త్రవేత్తలు ఎవరంటే లియోపార్డ్ క్రోనేకర్, అదేవిధంగా హెన్రీ పాయింకేర్లు ఈ వాదాన్ని ప్రచారం చేయడం జరిగింది. ఎవరెవరు? లియోపార్డ్ క్రోనేకర్, హెన్రీ పాయింకేర్. ఓకేనా, మనకు ఆప్షన్స్లో ఏది ఇస్తే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇద్దరిని ఇస్తే ఇద్దరిని 1 and 2 విధంగా ఆ విధంగా చూస్ చేసుకోండి. ఓకేనా, సో మళ్ళా చెప్తున్నాను. సో అంతర్బుద్ధివాదాన్ని ప్రచారం చేసిన వారు, సో అంతర్బుద్ధివాదం అన్నా సహజ జ్ఞానవాదం అన్నా ఒక్కటే. దీన్ని ప్రచారం చేసిన వారు లియోపార్డ్ క్రోనేకర్, హెన్రీ పాయింకేర్. ఓకేనా, నెక్స్ట్ బిట్ గణితాన్ని ఆలోచనల సమస్యల చరిత్రగా ప్రదర్శించాలి అని నిర్వచించింది. సో గణితాన్ని ఆలోచనల సమస్యల చరిత్రగా ప్రదర్శించాలి అని నిర్వచించిన వారు లెబ్నిజ్. ఓకేనా, డిఎస్సి 2006 బిట్. సో గణితాన్ని ఆలోచనల సమస్యల చరిత్రగా ప్రదర్శించాలి అని నిర్వచించిన వారు లెబ్నిజ్. నెక్స్ట్ బిట్ గణిత స్వీకృతాలు, మౌలిక భావనలు, నియమాలు, సిద్ధాంతాలతో కూడిన నిగమన పద్ధతి అని నమ్మినవారు. సో గణిత స్వీకృతాలు, మౌలిక భావనలు, నియమాలు, సిద్ధాంతాలతో కూడిన నిగమన పద్ధతి అని నమ్మిన వాదము సాంప్రదాయవాదము. ఓకేనా, సాంప్రదాయవాదం ఏమని చెప్తుంది? సో గణిత స్వీకృతాలు, మౌలిక భావనలు, నియమాలు, సిద్ధాంతాలతో కూడిన నిగమన పద్ధతి అని నమ్మినది సాంప్రదాయవాదము. డిఎస్సి 2006 బిట్. ఓకే, నెక్స్ట్ బిట్ గణిత శాస్త్ర ఫలితాలు సరైనవి, సరికానివి అని 2 వర్గాలుగానే ఉంటాయి. ఇది గణిత శాస్త్ర ఏ స్వభావాన్ని తెలుపుతుంది అంటే ఖచ్చితత్వము. రిపీటెడ్ బిట్. నెక్స్ట్ గణిత పునాదులు, గ్రాంట్లా గండేర్, మ్యాథమెటికా గ్రంథ రచయిత. సో గణిత పునాదులు, గ్రాంట్లా గెండేర్, మ్యాథమెటికా గ్రంథ రచయిత ఎవరంటే మనకి డేవిడ్ హిల్బర్ట్. ఓకేనా, ఈ గణిత పునాదులు, గ్రాంట్లా గెండేర్ అనే గ్రంథంలో ఏ వాదం గురించి తెలిపారంటే సాంప్రదాయక వాదము. ఓకే, ఈ గ్రంథ రచయిత ఎవరంటే డేవిడ్ హిల్బర్ట్. నెక్స్ట్ బిట్ ఏ వాదం ప్రకారము గణిత భావనలన్నీ మానవుని ఆలోచనలతో లీనమై ఉంటాయి కానీ వేరుగా బయట ప్రపంచంలో వాటికి ఉనికి లేదు. ఓకేనా, ఏ వాదం ప్రకారము గణిత భావనలన్నీ మానవుడి ఆలోచనలో లీనమై ఉంటాయి కానీ వేరుగా బయట ప్రపంచానికి వాటికి ఉనికి లేదు అని చెప్పిన వాదము సహజ జ్ఞానవాదము. ఓకేనా, సహజ జ్ఞానవాదము. ఏ వాదం ప్రకారము గణిత భావాలన్నీ మానవుడి ఆలోచనలో లీనమై ఉంటాయి కానీ వేరుగా బయటి ప్రపంచంలో వాటికి ఉనికి లేదు. సో ఏ వాదం ప్రకారము గణిత భావాలన్నీ మానవుడి ఆలోచనలో లీనమై ఉంటాయి కానీ వేరుగా బయట ప్రపంచంలో వాటికి ఉనికి లేదు అంటే సహజ జ్ఞానవాదము లేదా అంతర్బుద్ధివాదము. ఓకే, నెక్స్ట్ బిట్ ఏ వాదం ప్రకారము గణితం అనేది నిలకడైన, సంపూర్ణమైన, పూర్వ నిర్ధారిత నియమావళుల ప్రకారం ఆడే ఆట. ఏ వాదం ప్రకారము గణితం అనేది నిలకడైన, సంపూర్ణమైన, పూర్వ నిర్ధారిత నియమావళుల ప్రకారము ఆడే ఆట అంటే సాంప్రదాయక వాదం ప్రకారము గణితం అనేది నిలకడైన, సంపూర్ణమైన, పూర్వ నిర్ధారిత నియమావళుల ప్రకారము ఆడే ఆట. ఓకేనా, నెక్స్ట్ బిట్ సహజ జ్ఞానవాదానికి సంబంధించినది. సో గణితం అనేది నిర్మాణాత్మక ప్రక్రియ. ఎస్, సో గణితం అనేది తర్కంతో సమానం. సో ఇది మనకి సహజ జ్ఞానవాదానికి సంబంధించింది కాదు. నెక్స్ట్ గణితం
తన విశ్వాన్ని తానే నిర్మించుకుంటుంది. సో గణితం అనేది తన విశ్వాన్ని తానే నిర్మించుకుంటుంది అనేది సహజ జ్ఞానవాదానికి సంబంధించినదే. నెక్స్ట్ గణితం అంటే ఆట. సో గణితం అంటే ఆట అనేది కూడా మనకి సహజ జ్ఞానవాదానికి సంబంధించింది కాదు. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారము సహజ జ్ఞానవాదానికి సంబంధించిన ఏంటి? ఆప్షన్ 1 గణితం అనేది నిర్మాణాత్మక ప్రక్రియ. నెక్స్ట్ ఆప్షన్ 3 గణితం తన విశ్వాన్ని తానే నిర్మించుకుంటుంది. ఇవి రెండు కూడా సహజ జ్ఞానవాదానికి సంబంధించినవి లేదా అంతర్బుద్ధివాదానికి సంబంధించినవి. నెక్స్ట్ బిట్ గణిత స్వభావం కానిది. సో 2011 అంటే గణిత స్వభావం కానిదంటే సో అక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో 4 ఆప్షన్స్ ఇస్తారు కదా, 3 గణిత స్వభావానికి చెందినవి ఇస్తారు. సో 4 ఆప్షన్ ఏదో ఒకటి గణిత స్వభావానికి చెందనిది ఇస్తారు. సో చెందనిది ఏంటో మనం కనిపెట్టాలి. అంటే గణితం తార్కికమైనది. సో గణితం అనేది వరుస క్రమాల మీద ఆధారపడి ఉంటుంది. సో గణితం అనేది అమూర్త భావనల శాస్త్రము. సో గణితం అనేది వర్ణనాత్మకం అని ఇస్తారు. సో ఇక్కడ గణితం తార్కికమైనది, అదేవిధంగా వరుస క్రమం మీద ఆధారపడుతుంది. సో గణితం అనేది అమూర్త భావనల శాస్త్రం. ఇవన్నీ కూడా గణిత శాస్త్ర స్వభావానికి సంబంధించినవే. ఇక్కడ గణిత స్వభావానికి సంబంధించి కానిది ఏంటి? వర్ణనాత్మకము. సో గణిత స్వభావం కానిది వర్ణనాత్మకము. ఓకే. నెక్స్ట్ బిట్ క్రింది వాటిలో గణిత స్వభావము. ఆప్షన్ 1 గణిత భావనలు తాత్కాలికమైనవి. సో గణిత భావనలు తాత్కాలికమైనవి అని చెప్పేసి మనకి ఎక్కడ గణిత స్వభావంలో లేదండి. నెక్స్ట్ సరిచూసుకునే పద్ధతిని కలిగి ఉంటుంది. ఎస్, గణితం అనేది సరిచూసుకునే పద్ధతిని కలిగి ఉంటుందని చదువుకున్నాం. సౌందర్యాత్మక లక్షణాన్ని కలిగి ఉంటుంది. సహజ సిద్ధమైన ఆలోచన విధానము. ఎస్, సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి గణిత స్వభావం ఏంటి? సరిచూసుకునే పద్ధతిని కలిగి ఉంటుంది, సౌందర్య లక్షణాన్ని కలిగి ఉంటుంది, సహజ సిద్ధమైన ఆలోచన విధానము. ఈ 3 కూడా మనకి గణిత శాస్త్రం యొక్క స్వభావాన్ని తెలియజేస్తున్నాయి. ఓకేనా. నెక్స్ట్ బిట్ గణితానికి మూలమైనది. సో గణితానికి మూలమైనది హేతువాదము. ఓకేనా. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇదండి ఈరోజు ప్రాక్టీస్ సెషన్. ఈ ప్రాక్టీస్ సెషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్ గైస్. థ్యాంక్ యూ.